వారు మరుగుపడిపోయిన గ్రామ చరిత్రనైతే గనక GX9 న్యూస్ మీ ముందు పెట్టడానికైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఏలూరు జిల్లా పోలవరం మండలం ఇటికల కోటలో అయితే మనం ఉన్నాము. అసలు ఇటికల కోటకి ఈ కోట అనేది ఎలా యాడ్ చేయబడ్డది, దీని యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇటికల కోట అనేది అసలు పూర్వం ఎక్కడుండేది, అక్కడున్న ప్రజలకి ఈ కోటకి ఎటువంటి సంబంధం ఉన్నది అనే విషయాన్ని అయితే కనుక ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కొంతమంది గ్రామస్తుల్ని మనం అయితే అడిగి తెలుసుకుందాము రండి. మనం గ్రామంలోకి రావటం జరిగింది. గ్రామ పొలిమేరలోనే ఒక ఆయన ఉన్నారు, ఆయనే గ్రామ ప్రెసిడెంట్ గారు. ఆయన మాటల్లోని గ్రామం యొక్క చరిత్ర ఏంటి, అసలు గ్రామానికి ఇటికల కోట అనే పేరు ఎలా వచ్చింది, అసలు పూర్వము కోట అనేది ఉంది అంటున్నారు, అది ఎక్కడ ఉన్నది అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గంగాధర్ అండి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు? నేను లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం జరుగుతుంది, ఇంకో 2 నెలలు ఉంది. నేను గ్రామ ప్రెసిడెంట్. నేను గతంలో పూర్వీకుల్లో ఉన్నప్పుడు ఒక కోట అని ఉండేది ఇక్కడ. కోట అంటే మా పెద్దల కాలం, తాతల ముత్తాతల కాలం నుంచి. అదే కోట అనేది ఎక్కడ ఉంది? అసలు అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది పొలంలో. అది కోట అన్నది ఎందుకు వచ్చిందంటే పూర్వంలో అప్పుడు ఆ రెడ్లు అంటే రెడ్డి రాజులు ఉండేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అప్పుడు మనోళ్ళు కొంతమంది దీంట్లో ఆ కోటలో నుంచి మనోళ్ళు ఇలాగ పోరాడి వాళ్ళు వీళ్ళు పోరాడుతా ఉంటే గతంలో ఏం జరిగిందంటే, అంటే ఒకసారి మేము మాట్లాడొచ్చాను. పోరాడటం అంటే ఎవరితో పోరాడారు? బ్రిటిష్ వాళ్ళతో పోరాడారా, లేకపోతే రాజులకి యుద్ధాలు జరిగినప్పుడు ఈ గొడవ? బ్రిటిష్ వాళ్ళతో పోరాడినప్పుడు పోరాడారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. అయితే పోరాడేటప్పుడు అందులో కూడా ట్రైబుల్ అన్న వాళ్ళు కొంతమంది వాళ్ళతో పాటు సపోర్ట్ చేసి మన వాళ్ళు కూడా. ఎవరికి సపోర్ట్ చేస్తారు? బ్రిటిష్ వాళ్ళకి, మన వాళ్ళకి? రాజులకి, రెడ్ రాజులకి, వాళ్ళకి పోరాడేది. ఎవరో రెడ్ రాజులకు సపోర్ట్ అయ్యారు. ట్రైబుల్ సపోర్ట్ అయ్యి గతంలో పోరాడితే గతంలో కూడా ఇటుకల కోట అంటే కోట అక్కడే ఉండేది. మా ఊరు కూడా గతంలో కూడా అక్కడే ఉండేది. 2 కిలోమీటర్ల దూరంలోనే ఊరు ఉండేది. ఇప్పుడైతే రోడ్డు పక్కకైతే వచ్చింది మాట అండి. ఇక్కడ అయితే రాను న్యూ జనరేషన్ అంతా కూడా ఈ రోడ్డు పక్క వచ్చేసారు. పూర్వం అయితే కనుక కొన్ని సంవత్సరాల కిందట, దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట అయితే కనుక ఊరు 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండేది అనేసి ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. ఉండేది. ఉంటే అది వీళ్ళు వాళ్ళు పోరాటప్పుడు సిద్ధనం అయిపోతే రాను ఒక ఇటుకల కోట అక్కడ ఉండేది. ఇటుకల కోట అని ఒక పేరు వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది అలాగా మన వాళ్ళకి కూడా పోరాడి అది మనం స్వాధీనం చేసుకున్నారు. ఎవరు ఇక్కడ ఆ కోటని మనోళ్ళు కూడా గిరిజనులు. ఆ గిరిజనులు ఇప్పుడు కూడా గిరిజనులు యానవర్లోనే ఉంది ఆ కోట కూడా. అందులో పొలాలు కూడా చేసుకుంటున్నారు, సాగు చేస్తున్నారు, ఆ పంట కూడా వేసుకుంటున్నారు. అది మన సాధులోనే ఉంది గతంలో. ఇది కూడా ఇంకోటి, దాని ఇటుకల కోట ఉన్నది ఇంకోటి ఉంది, ఈ మెత్త కోట అని ఇంకోటి ఉంది. ఇదే కోటలో మెత్త కోట కూడా ఉండేది కోట. అది కూడా అదొక కోట ఉంది. అంటే ఈ చుట్టుపక్కల పోలవరం మండలాన్ని చేర్చి దాదాపు మనకి పోలవరం మండలంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చెప్తున్న ప్రకారం 3 కోటలు అయితే ఉన్నాయి అంటున్నారు. 3 కోటలు అంటే ఇప్పుడు మీకు చెప్పారు ఇటుకల కోట ఒకటి చెప్పారండి, మెత్తపు కోట ఒకటి చెప్పారు, ఇంకో కోట ఎక్కడ ఉందంటారు? అయితే ఇది నేలకోట అని ఉంది. గోదావరి అవతల నేలక పోసంగండ చేర్చి నేలకోట ఉంది. ఆ పైన కొండ మీద కూడా ఒక తల్లి ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడే పూర్వకాలం రాజుల కాలంలో ఇదంతా కూడా ఏర్పాటై ఉన్నాయి. అది కూడా మేము అప్పుడు పెద్దల కాలంలో మేము తెలుసుకున్నది ఏంటంటే, వీళ్ళు పోరాడేటప్పుడు మనోళ్ళు కూడా కింద ఒక సొరంగం కింద ఒక అవుడుగాండ్రు కింద తయారు చేసుకున్నారట రూటు. అంటే పైగా పబ్లిక్ వెళ్తుంటే మనల్ని కూడా చంపేస్తున్నారు, లోన్ కింద నుంచి కూడా మనం పోరాడుకోవచ్చు అని అండర్గ్రౌండ్ కింద గోదావరి కిందకి ఇక్కడ ఇటుకల కోట నుంచి మెత్త కోట నుంచి ఇటుకల కోట నుంచి నేలకోట వరకు కూడా సొరంగం మార్గంలో వెళ్ళేవారు. పైనుంచి వెళ్తాం కాదు, ఆ రోజుల్లో సొరంగ మార్గంలో
ఉండేది. మీరు ఎప్పుడైనా సొరంగాన్ని చూసారు సార్? నేను సొరంగం అంటే చూడలేదు, కానీ అందులో నేను ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల దూడలు మేపుకుండేవాడిని. అంటే మీ 8 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్కడ దూడలు మేపుకుంటే అటు తోలుకెళ్ళేవాళ్ళం, దూడలు మేపుకుండేవాళ్ళం. అయితే నేను పెద్దల్ని అడిగింది ఏంటంటే, ఈ కత్తి ఉండేది పిడిలాగా. కత్తి ఎందుకు ఉందంటే అప్పుడు పెద్దల్లో ఇక్కడ సొరంగానికి ఒక ఇది గేట్ అంటాం కదా, లాకు ఇది ఒక తాళం లాంటిది, ఇది లాకు. అది కత్తిలా లాగితే కొంతవరకే వచ్చేది, అంతవరకు మనకి తెలియదు. ఆ పూర్వ కాలంలో ఏం జరిగేది, లాక్ ఎలా తీయాలన్నది మనోళ్ళకి ఇప్పుడు ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఆ లాక్ అనేది అక్కడ ఉందా, కనపడుతుంది అంటారా? కనబడదు సార్, ఇప్పుడు కనబడదు. లాక్ అంటే ఇప్పుడు కాబడదు. గతంలో నేను 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అన్నాను కదా, అప్పుడులో కత్తి కాబడేది, లాకులు కాబడేది. ఇప్పుడు రాను 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 వర్షాలు ఎక్కువైపోయి వరదలకు వచ్చేసి ఆ లాకులున్న కత్తి కూడా ఇప్పుడు మయ్యకి పిడికాడికి ఇరిగిపోయింది, సమానంగా అయిపోయింది. మొత్తం సమానంగా అయిపోయింది, అసలు ఏం కనబడతలేదు. కొంతమంది నేను చెప్పాను, పెద్దలకు ఉన్నప్పుడు కూడా నేను అడిగిన తర్వాత చెప్పిన తర్వాత కొంతమంది చెప్పాను. అలాగే మీకులాగే కొంతమంది వచ్చారు, అడిగారు. ఇది పెద్దలు నాకు చెప్పిన పూర్వకాలంలో చెప్పింది, ఇది ఏంటి లాకులు ఉన్నాయని. అంటే మీకులాగా కొంచెం చూస్తామన్నారు. చూపించాను కూడా, అక్కడ తీసుకెళ్లి లాకుల్లో చాలా మంది లాకులు చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. చూపించాను. అది లాకు ఓపెన్ చేస్తా కూడా చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవరికి ఓపెన్ అవ్వాలా. ఓపెన్ దాని చాలా రాళ్ళు తీసి 6 రాళ్ళు తీసి పక్క పెట్టారు, కానీ ఓపెన్ అవ్వలేదు సార్. అది ఏ రకంగా అది మనకు పూర్వకాలు వాళ్ళకి తెలుసు తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ లాకులు అన్న మాకు తెలియదు. అయితే ఇప్పుడు కోట అనమాల అయితే కనుక అక్కడ ఉన్నది, మనకి వెళ్తానికి మార్గం అయితే ఉందంటారా? మార్గం ఉంది. ఇంజిరం చెరువు కాడ నుంచి ఇంజిరం వెళ్ళిన తర్వాత చెరువు ఉంది. చెరువు కాడ నుంచి డైరెక్ట్ రూట్ ఉంది. ఎక్కడ కోట వరకు వెళ్ళిపోవచ్చు. బండి వెళ్ళిపోద్ది. కార్లు అంటే వెళ్ళవు, గానీ బండి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్తే మనం ఏం ఎక్కర్లేదండి. అక్కడ కోట అంటే మీరు ఒక సాధువు చేస్తున్నారు సేను అనుకుంటాం, అక్కడికి చేస్తే ఇంత బెడ్లు ఉంటాయి. ఏంటి, కోట కట్టిన బెడ్లు. ఆనమల్ల అయితే ఇటకల ఆనమల్ల కట్టి ఇప్పటికి ప్రస్తుతానికి ఎక్కడ వరకు కోట ఉందన్నది మీకు అబ్జర్వ్ అయిపోద్ది, తెలిసిపోద్ది. సరే, అదండి ఇది ఇక్కడ కోట యొక్క పరిస్థితి. అంటే పూర్వం ఇటుకల కోట అనేది పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం ఇక్కడ రాజులు అయితే గనక నివసించడం జరిగింది. అంటే ఊరు ఈ రోడ్డుకి దాదాపు 2 కిలోమీటర్ల లోపలికి ఉండేది. అప్పుడు ఇక్కడ రాజుల కాలంలో కొంతమంది రాజులు, ఈ రెడ్డి రాజులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ రెడ్డి రాజులు అయితే ఈ గ్రామాలని, ఈ చుట్టుపక్కల ఉన్న పరిపాలిస్తూ ఉండేవారండి. గ్రామాలన్నింటిని కూడా ఒక రాజుగా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ టైంలో ఇక్కడైతే ఒక కోట అనేది ఉండేది. ఇది చాలా మందికి తెలియని విషయం. అంటే రాను రాను టెక్నాలజీ పెరిగే కొలది కూడా గ్రామాల యొక్క చరిత్ర అనేది మరుగుపడిపోతుంది. దాని విషయంలో ఈరోజు GX9 న్యూస్ ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని, అంటే మరుగుపడిపోయిన పరిస్థితుల్ని, ఆ గ్రామాల యొక్క పేరుల్ని బయటకు తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క తొలి అడుగు అయితే వేయటం జరిగింది. ఆ తొలి అడుగు ప్రయత్నమే ఈరోజు ఇటుకల కోట వైపు మమ్మల్ని నడిపించింది. ఇప్పుడైతే కనుక మనం ఇక్కడ ప్రెసిడెంట్ గారు, గ్రామ ప్రెసిడెంట్ గారిని అడిగే మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. అలాగనే మనము అక్కడికి కోట దగ్గరికి వెళ్దాము. కోట దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం చూసి ఈ ప్రతి విషయాన్ని అందరం కూడా తెలుసుకోవాలి. పోలవరం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కనుక టూరిజం పేరుతోటి చాలా మంది అనేక ప్రాంతాలు వెళ్తా ఉన్నారు, అనేక రాష్ట్రాలు దాటి వెళ్తా ఉన్నారు. కానీ మన మండలంలోనే ఇటువంటి కోటలు విషయాలు కానివ్వండి, లేకపోతే అనేక విషయాలు కానివ్వండి, ఇంకా చరిత్ర చాలా దాగున్నది. ఇది మరుగడిపోయింది, ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ మా ప్రయత్నం. ప్రస్తుతం 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇటుకల కోట నుండి ఇంజురం అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామాన్ని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే గనక మనం చూడొచ్చు, ఈ గ్రామం నుంచే ఆ చెరువు గట్టంట దాదాపు 2 కిలోమీటర్లు కాలి దారినైతే గనక, కాలి నడకనైతే గనక వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం చూసినట్లయితే కనుక ఇక్కడ నుంచి మనకు కనపడుతుంది కొండ. ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గరికి వెళ్తే మనకి ఇటుకల కోట అనేది కనపడుతుంది. ఆ కోటను చూపించే ప్రయత్నం అయితే కనుక ఇప్పుడు మనం చేయబోతున్నమాట. ఇంజురం గ్రామం దగ్గరకు వచ్చాం. ఇంజురం గ్రామం చివరిలో ఉన్న ఈ యొక్క చెరువు, ఈ చెరువును చూశారు కదా, నా వెనక మళ్ళీ చెరువు ఉంది.
ఈ చెరువు నీరు ఇలా కిందంట వస్తుంది. మనం కోటకి వెళ్ళాలంటే కనుక ఇదే మార్గం గుండా అలా వెళ్ళి ఆ కొండ వెనకమాల నుంచి ఆ 2 కొండల మయ్యానికి అయితే కనుక వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కనుక మనం కోటను అయితే చేరుకుంటాం అన్నమాట అండి. మనం ఈ పక్కన చూసినట్లయితే కనుక చూడండి, ఇక్కడే ఇందిరానికి సంబంధించిన సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈ ప్రాంతానికి ఇలాగున వచ్చి ఈ ప్రాంతం నుండి వచ్చి ఈ మార్గం గుండా మనము కోటనైతే చూడటానికైతే కనుక వెళ్ళవలసి అయితే ఉన్నది. ఇప్పుడైతే కనుక మనము ఈ బండితోటి ఈ యొక్క చెరువు నీరుని దాటుకుని మనం అలాగా మెట్టంటా పోయి ఆ కోటని చూపించే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడైతే కోట ఉండే స్థలానికి అయితే వచ్చాము. మనం ఇదంతా చూసినట్లయితే కనుక కోటకు సంబంధించింది ఏదైతే ఇటుకల కోట అయితే ఉన్నదో ఆ కోటకి పూర్వం కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో రెడ్డి రాజులు అయితే పరిపాలించారు. ఆ పరిపాలించే ఆ స్థలం ఇదంతా కూడా కోటగా చేసుకుని ఈ ల్యాండ్ మార్క్ అంతా కూడా కనపడుతున్న ఆ ప్రాంతంలోనే వారు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కోట ఉండేది. ఇప్పుడు మన కోట ఉండే ప్రాంతానికి అయితే వెళ్తా ఉన్నమాట. ఇదంతా కూడా ఒక గ్రౌండ్ గా, అంటే పారిగాడు ఉండి ఇదంతా కూడా ఒక స్థలంగా ఉండి ఈ చుట్టూ అంతా కూడా ఇల్లులు ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కలిగి జీవించేవారుగా అయితే గ్రామ పెద్దలు అయితే చెప్పారు. మనం చూసినట్లయితే కనుక కొద్ది దూరంలోనే కోట యొక్క ఇటుకలు అయితే కనపడతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఇటుకలను అయితే కూడా మీకు చూపిస్తామన్నమాట అండి. ఎలాగా సిగిస్త అయిపోయింది, ఏ విధంగా ఆ కోట నేల కలిగిపోయింది, ఈరోజు వ్యవసాయం చేసుకునే భూమిగా ఇదంతా కూడా మారిపోయింది. కారణం ఏంటంటే కనుక చరిత్ర ఎదుటి వారికి తెలియకపోవటమే ఇలాగా మరుగుపడిపోయింది చరిత్ర అంతా కూడా. మనం అయితే కోట దగ్గరికి వచ్చాము. ఈ కోట యొక్క శిఖిలాలు ఏవైతే ఇటుకతో కట్టారో ఇదిగో చూడొచ్చు. రాతి ఇటుక, ఇదంతా కూడా రాతితోటి ఇటుకతోటి ఈ కోట అంతా కూడా నిర్మించారు. ఎక్కడ చూసినా కానీ ఇటుక ప్రతి దిక్కున. ఇదంతా ప్రస్తుతానికి వ్యవసాయ భూమిగా మార్చబడ్డది. కోట మొత్తానికి శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడైతే ఇటుకలు తప్ప ఏమాత్రం కట్టడి కనపడతలేదు. కానీ ఈ ఇటుకలే సజీవ సాక్ష్యం అన్నమాట కోట ఉన్నట్టు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇటుకలు ఉన్నాయి. మనం చూసినట్లయితే కనుక ఒక ఇటుక కాదు, చాలా ఇటుకలు. ఇదంతా కోట ఉండే స్థలంలో అయితే ఉన్నాము. మనం చూడొచ్చు నా వెనకాలంతా కూడా కోటకు సంబంధించిన స్థలం. ఇదంతా కూడా పెద్ద గ్రౌండ్ కనపడుతుంది కదండి. ఇప్పుడు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ భూమిగా మార్చబడ్డది. నేనున్న స్థలంలోనే కోట ఉండేది అన్నమాట అండి. దానికి ఇక్కడ మనకు సజీవ సాక్ష్యంగా మనకి కనపడుతున్న ఇటుకలు ఈ రాతి ఇటుకల మాట అండి. అప్పట్లో మట్టి ఇటుకలు తయారు చేసి ఇక్కడ కోట కూడా కట్టారు. నా చేతిలో ఉంది ఇటుక. ఇది ఆ యొక్క కోటకు సంబంధించిన ఇటుకలే సజీవ సాక్ష్యంగా కనపడుతున్నాయి. ఒక ఇటుక కాదు, ఈ అనేక ఇటుకలు అయితే కనుక నా చుట్టూ కనపడుతున్నాయి. ఆ ఎర్రగా కనపడేవి కూడా ఇటుకలే. ఇక్కడ 3 గ్రామాలు లేదా 3 రాజ్యాలు, 3 ప్రాంతాలకు అండర్ గ్రౌండ్ అంటే కింద నుంచి సొరంగ మార్గం కూడా ఉందనేసి గ్రామ ప్రజలు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఇటుకల కోట, నేలకోట, మెత్తపు కోట, ఈ 3 కోటలకి కలిపి సొరంగ మార్గం అనేది అప్పుడు రెడ్డి రాజులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రయాణం చేసినట్లుగా ఇక్కడున్న ప్రజలైతే చెప్పారన్నమాట అండి. ఇక్కడికి రావటానికి చాలా దూరం. పోలవరానికి ఈ యొక్క లోపల కోట ఉన్నదనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ విషయం తెలుసుకున్న GX9 న్యూస్ మేమైతే గనక ఈ కోటను గురించి, చరిత్రను గురించి చెప్పాలనేసి మేము ఒక అడుగు అయితే వేయటం జరిగింది. అనేక మందిని అడిగాము, తెలుసుకున్నాము, ఇక్కడికి వచ్చాము, చాలా వాగులు కూడా దాటాము. ఇంకొక చక్కటి విషయం అయితే మీకు చెప్పాలి. ఈ చుట్టూరు, కోట చుట్టూరు కూడా వాగు వెళ్తా ఉన్నదండి, కొండవాగు. ఈ కొండవాగు ఉన్నది కదా, ఈ కొండవాగు కూడా చుట్టూరు ఉంటది. అంటే గబుక్కని ఎవరు రాకుండా ఏర్పాటు చేశారో తెలీదు, లేకపోతే నిత్యము నీరుండేలాగా వాళ్ళు ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారో తెలియదు. కానీ చుట్టూరు మాత్రం కొండవాగు అయితే ఉన్నది. అలాగనే ఇక్కడ ప్రజలు చెప్పే విషయాన్ని చూసినట్లయితే ఆ వాగు కిందే ఒక బండరాయికి కత్తి గుచ్చినట్లుగా ఉండేది. దాదాపు మనకి ఇందాక మాట్లాడారు ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు. ఆయన 8 సంవత్సరాలు అప్పుడు ఆయన చూశారంట బండరాయికి ఆ కత్తి రూపంలో ఉండటం. అది లాగి పైకి వచ్చేది, మళ్ళీ కిందకు వదిలితే కిందకి వెళ్ళిపోయేది, అలా ఉండేది. రాను రాను
ఆ యొక్క ఆ వాగు ఉద్రేకత వల్ల ఆ ఇసుక కప్పడిపోయి ఆ బండరాయి అయితే కనుక మరుగైపోయిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా విషయాలు ఈ పోలవరం మండలంలో ఈ కోట ఒకటే కాదు, ఇంకా మనం 3 కోటలు ఉన్నాయి. ఈ 3 కోటలను కూడా గురించి కూడా మేము ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. ఇక్కడైతే మనం చూసినట్టు ఇటుకలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి, ఇటుకలు కనపడుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఇంకా ఏ ఆనమాళ్ళు కూడా ఇక్కడ లేవు. కేవలము సజీవ సాక్షులుగా ఒక ఇటుకలే ఇక్కడ కోట ఉన్నది అనేసి మనకి ఆధారంగా ఉన్నదన్నమాట అండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నామంటే కనుక ఈ చరిత్ర మరుగైపోయింది. ఇటుకల కోట అనేది దాదాపు 4 కిలోమీటర్ల ఆతలు ఉంది ఇప్పుడు ఊరు. ఇప్పుడు చూసుకున్నది మనం 4 కిలోమీటర్ల లోపల ఈ అడవి, ఈ చుట్టూరు కొండలు, ఏ ఆధారం కూడా లేవు. మొత్తం అంతా చూసినట్లయితే కొండలు. ఈ కొండల మధ్యన వాళ్ళు రెడ్డి రాజులు రాజ్య పరిపాలన అయితే చేయటానికి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు.